కొలసీ పత్రికపై ధ్యానాలు 19వ భాగం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. కొలసీ 1:18. యేసుక్రీస్తే సర్వ సృష్టికి అత్యంత ప్రముఖుడు, సర్వ సృష్టిలో అత్యంత శ్రేష్ఠుడు అని 15వ వచనంలో పౌలు చెప్పాడు. ఈ మాట చెప్పడానికి కారణాలు: మొదటిది, ఆయనే సమస్తాన్ని సృష్టించినవాడు. రెండవది, ఆయనే అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. మూడవది, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న వచనంలో 4వ కారణాన్ని పౌలు తెలియచేస్తున్నాడు. సంఘం అనే శరీరానికి క్రీస్తే శిరస్సు అనేదే ఆ 4వ కారణం. ఈ అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానిద్దాం. ప్రభువుకు మనకు మధ్యనున్న సంబంధం ఎలాంటిదో తెలియజేయడానికి ఎన్నో సాదృశ్యాలు మనకు కొత్త నిబంధనలో కనబడతాయి. ఉదాహరణకు, ప్రభువే మనకు మంచి కాపరి, మనం ఆయన గొర్రెలం. ప్రభువే మన రాజు, మనం ఆయన రాజ్యంలోని పౌరులం. ఆయనే మనకు యజమాని, మనం ఆయనకు దాసులం. ఆయనే మన బోధకుడు, మనం ఆయనకు శిష్యులం. ఆయనే మన రక్షకుడు, ఆయన ద్వారా మనం రక్షించబడ్డాం. సంఘమైన మనం ఆయనకు వధువుగా ఉన్నాం. ఆయనే సంఘానికి వరునిగా ఉన్నాడు. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం. తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు తనకు మధ్యనున్న సంబంధాన్ని తెలియజేయడానికి దేవుడు పైనున్న సాదృశ్యాలనే పాత నిబంధనలో కూడా రాయించాడు. ఈ సాదృశ్యాలన్నీ ఎంతో అద్భుతమైనవే, ముఖ్యమైనవే, ఎంతో గొప్ప సందేశాన్ని తమలో నిక్షిప్తం చేసుకున్నవే. అయితే సంఘాన్ని శరీరం అని పోల్చి ఆ శరీరానికి తానే శిరస్సును అని ప్రభువు చెప్పుకోవడం మాత్రం ఎంతో విశిష్టమైనదే. ఈ సాదృశ్యం పాత నిబంధనలో కనబడదు. సంఘం గురించి కొత్త నిబంధనలో రాయబడిన కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించుకుని ఆ తర్వాత ఈ అంశానికి తిరిగి వద్దాం. సువార్త అనే బండ మీద నా సంఘాన్ని నేను నిర్మిస్తాను అని ప్రభువు చెప్పాడు. మత్తయి 16:18. సంఘం నాది అని ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన తన స్వరక్తంతో దాన్ని కొనుక్కున్నాడు. అపోస్తలులు 20:28. దేవుని ముందు ఎలాంటి లోపము దోషము లేనిదానిగా సంఘాన్ని నిలబెట్టాలని ఇప్పుడు దానినే ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. విచిత్రం ఏంటంటే మనం కొనుక్కున్నది, మనం సంపాదించుకున్నది మన సొంతం అవుతుంది. దాన్ని మన ఆస్తిగానే మనం పరిగణిస్తాం. దానిపైన మనకు హక్కులు ఉన్నాయని చెప్పుకుంటాం. అంతే తప్ప దానిని మన శరీరం అని మాత్రం మనం ఎన్నడూ చెప్పుకోము. సంఘాన్ని ప్రభువే తన రక్తంతో కొనుక్కున్నాడు. అందుకనే సంఘాన్ని తనది అని ఆయన అంటున్నాడు. తనకు శరీరం అని చెప్పుకునేంత ఆధిక్యత సంఘానికి ఇచ్చాడు. ఈ సాదృశ్యాన్ని చెప్పి సంఘానికి ఉన్న విలువను ఒక్కసారిగా పతాక స్థాయికి ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఈ సాదృశ్యం ద్వారా సంఘం యొక్క స్థాయిని హెచ్చించడమే కాదు, తనను తాను ఎంతగానో ఆయన తగ్గించుకున్నాడు కూడా. శిరస్సుగా ఉండడం అంటే ఏంటో ఇప్పుడు ఆలోచిద్దాం. శిరస్సు అనే పదానికి గ్రీకు మూలం కెఫలే. జాన్ పైపర్, వేన్ గ్రూడెమ్ అనే భక్తులిద్దరూ 50 క్రూషియల్ క్వశ్చన్స్ అనే పుస్తకంలో శిరస్సు అనే పదం గురించి ఇలా రాశారు. ప్రాచీన గ్రీకు సాహిత్యంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తికో లేదా ఒక సమూహానికో శిరస్సుగా ఉన్నాడు అని పేర్కొనబడిన ఉదాహరణలు 40 కంటే ఎక్కువ ఉన్నాయి. శిరస్సు అని పేర్కొనబడిన వ్యక్తి ప్రతి సందర్భంలో వేరే వ్యక్తి పైన, సమూహం పైన అధికారి స్థానంలోనే ఉన్నాడు అని ఆ భక్తులు చెప్పారు. కాబట్టి సంఘానికి క్రీస్తే శిరస్సు అంటే సంఘం పైన సర్వాధికారం క్రీస్తుకే ఉంది. క్రీస్తే సంఘానికి ముఖ్య నాయకుడు అని అర్థం. శరీరం శిరస్సు అనే సాదృశ్యాన్ని బట్టి చూస్తే శరీరం అంతా శిరస్సు యొక్క ఆజ్ఞలకు అనుగుణంగానే నడుచుకుంటుంది. సంఘంలో విశ్వాసులు, నాయకులు ఈ సత్యాన్ని గ్రహించాలి. సంఘం పైన సర్వాధికారం దానిని తన స్వరక్తంతో కొనుక్కున్న క్రీస్తుకే ఉందని గ్రహించాలి. సంఘానికి నాయకులుగా ఉన్నవారు తమ నాయకత్వం క్రీస్తు యొక్క నాయకత్వానికి కిందే ఉండాలని గుర్తెరగాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు తమకు ప్రధాన అధికారి, ముఖ్య నాయకుడు అయిన క్రీస్తు యొక్క నాయకత్వానికి తగిన విధంగానే సంఘ నాయకులు నడిపిస్తున్నారో లేదో గమనించుకోవాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని చిత్రహింసలకు గురిచేస్తున్న సౌలును, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని ప్రభువు అడిగాడు. శరీరానికి శ్రమ కలుగుతుంటే శిరస్సుకు బాధ కలుగుదా?
ప్రభువు పౌలును అడిగిన ప్రశ్న ఈనాటి సంఘంలోని విశ్వాసులకు, సేవకులకు ఎంతో ధైర్యాన్ని, ఆదరణను, నిరీక్షణను కలిగించాలి. సంఘానికి హింసలు ఎదురవుతున్నప్పుడు శిరస్సుగా ఉన్న ఆయన పరలోకంలో ఉన్నప్పటికీ తప్పక స్పందిస్తాడు. సంఘానికి సేవ చేస్తున్నప్పుడు కూడా ఆయన స్పందిస్తాడు. సంఘానికి సేవ చేసిన వారికి, సంఘాన్ని హింసించిన వారికి న్యాయాధిపతిగా వచ్చినప్పుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంఘం ఎడల మన బాధ్యతను చక్కగా నిర్వర్తిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక.